దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధంలో దేవుడు నీ ఎడల చూపించిన కృప విషయంలో నీ ఓన్ కష్టం వైపు నువ్వు చూసి నాకేం దొరుకుతుందో, నేను అయ్యో బాబో ఎంత ఇది చేశాను అంత ఇది చేశాను అనుకుంటే, నీ స్పిరిచువాలిటీ యొక్క ఎక్సర్సైజ్ని బట్టి నేను ఏదో అని అనుకుంటే, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన వైపు చూడట్లేదు అనే విషయం నువ్వు గ్రహిస్తావు. నీ వైపు నువ్వు చూసుకుంటున్నావు. కొన్నిసార్లు మన వైపు మనం చూసుకోవడమే కాదు, కానీ అవతలోడి వైపు చూస్తాం. అవతలోడు విశ్వాసం, అవతలోడు భక్తి, అవతలోడు ఇది. ఆడికి దేవుడు ఎలా చేశాడు మాకెందుకు చేయలేదు, ఆడు ఎంత పనికి మాలోడైనా ఆడు బాగానే బతికేస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగానే సెటిల్ అయిపోయారు, మేము ఎంత బతిగా ఉన్న శ్రమలో ఇది అది. ఇతరులతో సరి చూసుకోవడం గ్రహింపబోద్ది. నా కష్టం వైపు కాదు, ఇతరులు ఎంత కష్టపడ్డారు నాకంటే తక్కువ ఎక్కువ అనేది కాదు. ప్రభు వైపు చూస్తే ఆ కృపలో కొట్టుకుపోతాం. ఇమ్మెజరబుల్ ప్రేమ. ఒక్క గొర్రె కొరకు 99 గొర్రెలు విడిచిపెట్టినటువంటి ప్రేమది. నువ్వు పొందిన ప్రేమ. ఆయన ఇంకా మార్కెట్ ప్లేస్లోకి వస్తున్నాడు. ఏమీ కాని వారిని చూస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. తన జనరాసిటీ చేత సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఆశ్చర్యచకితులు అవడానికి బదులుగా నీ కష్టం వైపు చూసో, ఇతరులతో పోల్చుకునో, కృప అర్థం కాకపోతే కడపటివాడు అయిపోతాం. జాగ్రత్త పడదాం. పరలోక రాజ్య నియమం ప్రకారం